వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. జగ్గేపేట పట్టణంలో శ్రీ గంటాల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ పాఠశాల నందు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో ఆస్టర్ రమేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీరామ్ తాతయ్య వైద్యులు మరియు నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కంచేటి గీతారాణి, పేరం సైదేశ్వరరావు, గొట్టె నాగరాజు, కటికల అనిల్, మారేపల్లి శౌరి, బండ్ల జ్ఞాన్ ప్రకాష్, పితాని శ్రీనాథ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రమేష్ హాస్పిటల్ అనేది చాలా పెద్ద హాస్పిటల్. మరి ఇక్కడ విజయవాడ కాకుండా గుంటూరు అనేక చోట్ల బ్రాంచెస్ ఉండి మరి ఎంతో అనుభవం డాక్టర్లతో చాలా చక్కగా వైద్యం చేస్తున్నప్పుడు మరి అటువంటి డాక్టర్ గారు క్యాంప్ చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం. గతంలో ఏర్పాటు చేయాల్సింది ఆ రోజు కుదరలేదు. ఈరోజు ప్రత్యేకంగా కాబట్టి ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. రమేష్ హాస్పిటల్ అన్ని రకాల గుండె, నరాలు, ఆర్థో, ఎముకల డాక్టర్స్, జనరల్ మెడిసిన్, అదేవిధంగా ఛాతి సంబంధించిన క్యాన్సర్ కూడా అన్ని రకాలు కూడా వైద్యం ఉన్నాయి. ఈరోజు ప్రీ మెడికల్ పెట్టి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత వీళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళ రమేష్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కూడా ఉంది. ఈ వైద్యాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఎవరైతే ఈరోజు శిబిరంగా వస్తారో వాళ్ళకి మళ్ళీ డాక్టర్స్తో మాట్లాడే అవసరం అయితే వాళ్ళకి వైద్యంలో వీలైనంత వరకు ఆరోగ్యశ్రీలో లేకపోతే తక్కువ ఫీజుతో చేయడానికి కూడా డాక్టర్స్ రెడీగా ఉన్నారు. గతంలో కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో టెలిమెడిసిన్ సెంటర్ ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ అయినా గుండెపోటు కానీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే వాళ్ళు వైద్యం చేయాలని చెప్పి రమేష్ హాస్పిటల్ రోజు దగ్గరపడి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వైద్యం ఏర్పాటు చేశారు. అదే భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళ హాస్పిటల్ ఇక్కడ నడుస్తుంది, ఓపీ నడుస్తూ ఉంది. ఈ హాస్పిటల్ ఇంకా రౌండ్ ది క్లాక్ డాక్టర్స్ ఉండే విధంగా డాక్టర్ గారిని కోరాము. తప్పని భవిష్యత్తులో రమేష్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు, అన్ని వింగులు ఉండే విధంగా. మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రమేష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ రమేష్ గారికి, వారి డాక్టర్స్కి, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకుంటాం. ఆయుష్మాన్ భారత్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం 10 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం, దాంట్లో రమేష్ హాస్పిటల్ కూడా త్వరలో ఆయుష్మాన్ భారత్ ద్వారా అటువంటి ఎవరికైతే పేదవాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా